సార్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఇందాక నేను చెప్పినట్లు ప్రతిరోజు ఏదో గందరగోళం ఎక్కడనో విధ్వంసం నిన్న మొన్న ఈవీఎంల ధ్వంసం అని ఒకటి కేసులు అని ఒకటి రకరకాలు జరుగుతున్నాయి. అసలు ఇంత విధ్వంసం ఇంత గందరగోళం ఏమిటి, అసలు ఎందుకు జరుగుతున్నది, ఏం జరుగుతున్నది అక్కడ ఏపీలో? అయోమయం అంతర్ధానం అయోమయం అంతర్ధానం అని ఒక పాత డైలాగ్ ఒకటి ఉందండి. ఈ పరిస్థితిలోకి రాష్ట్రం నెట్టివేడిపోయింది రాజకీయ నాయకుల చేత, ముఖ్యమైన రాజకీయ నాయకుల చేత. అది దురదృష్టం. 2000 సంవత్సరాల నాటి ఆంధ్ర శాతవాహనుల చరిత్రలో ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, గౌతమ బుద్ధ శాస్త్రం గారిని కానీ ఆ తర్వాత కానీ ప్రస్తుతం విజయవాడ పక్కన అమరావతి రాజధానిగా ఉన్న కోటిలింగాలని, కరీంనగర్ పక్కన కోటిలింగాలు, ఈ రెండు రాజధానులకు ఉండేవి. ఇక్కడి నుంచి కరవాలను చేపట్టి గుజరాత్ని జయించి తన సామ్రాజ్యాన్ని ఈవెన్ ప్రస్తున్న బొంబాయి కొలాబాలు కూడా పరిపాలించిన చరిత్ర ఉన్న ఆంధ్ర, ఆ రోజు అందరూ ఆంధ్రలోనే వారు, తెలంగాణ ఆంధ్ర ఏదైనా సరే ఆ చరిత్ర ఉన్న జాతి ఇవాళ ముఖ్యంగా తెలంగాణలో కూడా పోరాట స్ఫూర్తి ఇంకా మిగిలి ఉంది. బట్టి విక్రమార్క గారు కానీ, రేవంత్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ, వెంకటరెడ్డి గారు, వీరభద్రం గారు ఎక్కడో చోట ఢిల్లీ పాదుషాల పదఘట్టంలో నలిగిపోకుండా తమ వాదనని వినిపిస్తూ ఉన్న పరిస్థితి ఒకే తెలుగు జాతిలో పుట్టిన బిడ్డల్లో ఒక దగ్గర ఉంటే, బానిసత్వంలో మగ్గిపోతూ ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్ళి ఢిల్లీలో ఉన్న గుమా వ్యాపారుల పాదాల చెంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా తాకట్టు పెట్టబడితే ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఎవరొకరిని బరపాల్సిన పరిస్థితుల్లో మెజార్టీ ప్రజానాయకంగా ఉండిపోయిందంటే గుండెలో 2000 సంవత్సరాల గుండెలో బాధ కలుగుతుంది. అల్లూరు సీతారామరాజు స్ఫూర్తి, కొమరం భీమ స్ఫూర్తి, లేదంటే కుయ్యాల నరసింహ స్ఫూర్తి, కన్నెగంటి హనుమంతు స్ఫూర్తి, లేదంటే కనీసం ఆంధ్రకేసరి స్ఫూర్తి ఏమీ లేకుండా పోయిందంటే చాలా బాధగా ఉందండి. కానీ మీరు బహుశా 2-3 సార్లు ఫోన్ చేస్తే, ఒకసారి మీరు ఎక్కడో పార్వతీపురంలో ట్రైబల్ ఏరియాలో ఉన్నారు, ఒకసారి ఎక్కడో పోలవరం ముంపు ఏరియాలో ఉన్నారు, అనంతపురం చాలా తిరుగుతున్నారు కదా, గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతున్నారు. ఈ ప్రశ్నకు నాకు సమాధానం మీరు చెప్పలేదు, మళ్ళీ అడుగుతా నేను. ఓకే. ఆ గ్రామీణ ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఈ ఎన్నికల గురించి వాళ్ళ ఆలోచన ఏమిటి, ఏమనుకుంటున్నారు వాళ్ళు? అంటే బాగా పోలరైజేషన్ అయిపోయినాయండి పాలిటిక్స్. వ్యక్తిగత అంశాలు ఇప్పటిని సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారంటే, గ్రామాల్లో కూడా, తండాల్లో కూడా, ఆదివాసీ తండాల గూడాల్లో కూడా అక్కడ ఏం జరుగుతుందంటే తమకు వచ్చే ప్రయోజనాల కోసం చూసుకునే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. స్వార్థం పరమావధి అయిపోయిన దాంట్లో ఎవరో కూడా అతిథులు కాదు, అందరూ ఒకే సమాజం, కొంచెం అటు ఇటు తేడా ఉంటుంది. అక్కడ ప్రాంతాల్లో మాత్రం తమకు వచ్చే పథకాలను చూసుకుని దాని మీద ఎక్కువ కేంద్రీకరించి ప్రభుత్వం బాగా పనిచేస్తుంది అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు, లోపాలు ఉన్నా సరే. అదే పోలవరంలో నిర్వాసితుల విషయంలో మాత్రం మేము పాదయాత్ర కూడా చేసాం, అక్కడ హెల్త్ క్యాంపులు పెట్టాం, చాలా గట్టిగా నిలబడ్డాం. అక్కడ ఆందోళనతో ఉన్నారు, చాలా బాధాతప్తంతో ఉన్నారు. అనంతపురంలో రైతుల్లో శనక్కాయలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఏం చేయలేని నిర్వేద పరిస్థితులు ఉన్నారు. అనేక విభిన్న కోణాలు ఉన్నాయి. ఇక ఇవన్నీ ఒకటంటే ముఖ్యంగా ఈస్ట్ వెస్ట్, కృష్ణా గుంటూరు ఈ ఫెర్టైల్ రీజన్గా అనుకుంటాం, కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతాలు, ఇక్కడ ప్రజలకి వేరే విధంగా ఉన్నారు. దురదృష్టం ఏంటంటే మెజారిటీ ఆఫ్ పాపులేషన్ ఆంధ్రప్రదేశ్లో దాన్ని కులతత్వం వైపు నెట్టివేసిన రాజకీయ నాయకులను చూసి బయట ఉన్నాళ్ళు చాలా జాలి పడుతున్నారండి. ఇది కూడా ఒక కారణం. ట్రైబల్ ఏరియాస్లో అక్కడ క్యాండిడేట్ ఎవరు, జాతాపు పెట్టారా, లేకపోతే వాల్మీకిని పెట్టారా, లేదా కొండరెడ్డిని పెట్టారా, నేను చూశానండి. ఇది కూడా అక్కడ పరిగణనలోకి వెళ్ళిపోయిందంటే మీరు మామూలుగా అక్కడ కాపు, కమ్మ, రెడ్డి, వెల్మ, బ్రాహ్మణ, ఈ ఇత ఆధిపత్య వర్గాలు కానీ, మాల, మాదిగ, లేత బోయ, యాదవ, గౌడ, పద్మశాలి, ముత్తరాసు, తెనుగోళ్ళు కూడా అక్కడ ఉన్నారు. మొత్తం అంతా ఈ మనం అనుకుంటాం నెంబర్ ఆఫ్ సెటిబుల్ చేయని కాదు. అంటే అక్కడ సమాజంలోకి ఒక కులాన్ని ఒక భయంకరంగా చొప్పించి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడకుండా చేసిన వైనం రాజకీయ నాయకుల్లో కనపడుతుంది. మిగతా ప్రాంతాల్లో తమ ప్రాంత అస్తిత్వం కోసం, లేదా మతం కూడా, ఇక్కడ మతం కూడా పెద్ద ఇది కాదండి, ఇవన్నీ వెళ్ళిపోయిన వైనం కనపడుతుంది. అది డబ్బు ప్రవాహం కనపడుతుంది ఎన్నికల్లో. మనం ఏ పార్టీలో మాట్లాడట్లేదు, నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుకున్నాం. అది మళ్ళీ డబ్బు ప్రభావం కనపడుతుంది. స్థానికంగా ఆ రోజు ఇచ్చే తాయిలాలు అన్నవండి, ఆ రోజు ఇచ్చే ప్రయోజక సంక్షేమ కార్యక్రమం, ఇవన్నీ కూడా ప్రజల మీద ప్రభావం కనపడుతుంది. ఇవి ప్రభావాలు ఉన్నాయి. ఓటు పర్సెంటేజ్ విపరీతంగా పెరిగింది. పర్సెంటేజ్ పెరగడం చాలా మంచిది, ఆహ్వానించదగ్గది. కానీ పెరిగిన పర్సెంటేజ్ ఎవరికి అనుకూలంగా ఉండవచ్చు? బహుశా దేశంలో అత్యధికం ఆంధ్రప్రదేశ్ వరకు అయింది. ఇవాళ నిన్న ఆఖరి ఫేజ్లో మాత్రం 62% మీరు చూశారు, లోయెస్ట్ అయింది మొత్తం 5 ఫేజ్లో. 49 స్థానం అంటే లోయెస్ట్ అది జరిగింది. ఇవాళ ఈ ఓటింగ్ పెరగడానికి దేశ స్థాయిలోనే మనం ఒక నిర్దిష్టమైన అంచనా తీసుకొస్తే 2-3 విషయాల వల్ల పెరుగుతుందండి. ఈ సబ్జెక్ట్ వరకు మనం తీసుకుంటే చాలామంది అడుగుతున్నారు ఓటు పెరగడానికి ఏంటి, ఇక్కడ కానీ ఎక్కడన్నా కానివ్వండి. హైదరాబాద్లో తక్కువ ఉంటుంది,
లేకపోతే విశాఖపట్నం తక్కువ ఉంటుంది, గ్రామీణ ప్రాంతాలు ఎక్కువ ఉంటుంది. దీనికి భావోద్వేగం పెంచడం కారణం ఉంది. స్థానిక పరిస్థితులు ఇప్పుడు సుభాష్ గీషింగ్ ఉండగా, లేదా మీరు చూశారు నల్గొండలో జల సాధన సమితి కానీ కొన్ని ఆ ఎమోషనల్ ఇష్యూస్ కొన్ని సెపరేట్గా జరుగుతాయి. ఎమోషనల్ ఇష్యూస్తో పాటు అక్కడ స్థానికంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటింగ్ అనేది కొంత పురికల్పుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ రెండింటికన్నా మించి ఏం జరిగిందో చెప్పనా మీకు? ఇది రేపొద్దున మిగతా ప్రాంతాలు కూడా వ్యాప్తి చెందొచ్చు. హుజురాబాద్ అని తెలంగాణలో ఎన్నికలు జరిగినాయి. ఓటుకి ఎంత ఇచ్చారో మీరు చూశారు. మునుగోడులో ఇచ్చారు, ఓటింగ్ శాతం పెరిగింది. ఆంధ్రప్రదేశ్లో ప్రతి చోట నేను చెప్తున్నానండి, ఈవెన్ ట్రైబల్ ఏరియాస్లో కొన్ని చోట్ల దగ్గర నుంచి జనరల్ ఏరియాస్ బయట కూడా బెంచ్ మార్క్ 1000 రూపాయల, 1500, 2000, 3000 ఒక కుటుంబంలో ఉంటే దాదాపు 10,000-15,000 ముట్టే పరిస్థితి వచ్చింది. వాళ్ళు బూత్ మేనేజ్మెంట్ ఎంత పర్ఫెక్ట్గా చేసుకుంటున్నారంటే అని వార్తలు నేను చెప్పేది, మనం వెళ్ళి అక్కడ చూసింది కాదండి. ఈ కుటుంబంలో మధ్యాహ్నం 2 గంటలకి 2-3 సీట్లు పెట్టుకుని ఈ కుటుంబంలో ఆ 7 రాలేదు ఓటింగ్కి, పదండి వాళ్ళు డబ్బులు ఇచ్చాం, డబ్బులు అనేమనండి. ఇదండి పరిస్థితి. ఏమైతే అవుతుంది? వాళ్ళు డబ్బులు ఇవ్వనండి, ఓటనే ఇవ్వనండి. ఓటు వేసిన లోపలికి వెళ్ళి చూసుకునే హక్కు లేదు కదా ఎవరికేసిన. మరి డబ్బులు తీసుకుని ఓటింగ్ రాకపోతే ఎలాగా అనే భావంలో ఇది కూడా ఓటింగ్ పెరగడానికి ఖచ్చితంగా. పైగా ఇంకోటి కూడా చెప్తున్నానండి, పూర్వం 20 రూపాయలు ఇచ్చినప్పుడు నేను చూశాను, చూడండి ఆ రోజుల్లో చూస్తే 20% ఇచ్చేవారు లెపరసీ కాలనీస్కి అక్కడక్కడ. తర్వాత జనం కూడా ఎక్కువ మంది తీసుకున్నారు కదా, 40 రూపాయలు, 50 రూపాయలు, 500 అయింది. పక్కన తీసుకుని మనకిందుకు 500 తీసుకుని పర్మిషన్కి ఇద్దామని ఒక మధ్యతరగతి మెంటాలిటీ కూడా బయలుదేరింది. మనం తప్పు అంటుకోవద్దా, తీసుకుని పక్కలకి ఇద్దాం. ఇస్తున్నాడు కదా ఆయన, ఫ్రీగా ఇస్తున్నాడు కదా, వాళ్ళు దొబ్బేశారు కదా అంటే అవినీతి వ్యవస్థీకృతం అవటాన్ని సమాజం యాక్సెప్ట్ చేసే స్థితికి వెళ్ళింది. చేయించారు, తీసుకెళ్లారండి. ఆ తర్వాత 1000 రూపాయలు దాటింది. 80% పెర్క్యులేషన్ అండి. మళ్ళీ నేను చెప్తున్నాను, అంటే సామాజిక చింతన ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళు ఆలోచించుకోవాల్సింది. 1000, 1500, 2000, 6000 రేర్ కాన్సెప్ట్, రేర్ చోట్ల. కానీ 1000, 1500, 2000, 3000 వరకు వెళ్ళింది అక్కడ ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల. ఏమవుతుంది, ఒక్కొక్కరు 15-20 వస్తూ ఉండే సందర్భం కనపడుతుంది. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు ఆకర్షణలు అవుతాం. అంటే పర్సంటేజ్ అండి, పెనిట్రేషన్ 70%, 80%, 2 లక్షల ఓట్లు ఉంటే మీకు 1,80,000 మందికి పంచిన రోజులు ఉన్నాయి. అంటే యాక్చువల్ 10,000 మంది, 20,000 మంది కనపడరు దాంట్లో లిస్టులో. చనిపోయాలని అంటే రాకస్థానంలో ఊళ్ళో వెళ్ళాలని ఉంటారు. అంటే ఒక కాన్స్టిట్యున్సీలో 89% కూడా ఓటింగ్ జరిగింది, 90%. అంటే ఏం జరుగుతుందంటే ఈ డబ్బులు అనుకూలము. సరే మన దాంట్లోకి వద్దాం. ఇప్పుడు నేను జనరల్ పర్సెప్షన్ చెప్పాను, ఎవరికి అనుకూలం భవిష్యత్ ఓటింగ్ శాతం పెరుగుతాం కొంత యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఒక సూచిక. రెండో సూచిక కాన్స్టిట్యున్సీ తేడా ఉంది. రెండో సూచిక డెఫినెట్గా ఈ డబ్బులు ఎవరైతే ఎక్కువ ఇచ్చారో వాళ్ళకు కూడా అనుకూలం ఉండే పరిస్థితి ఉంది. కానీ భావోద్వేగం ఎక్కువ ఉన్నప్పుడు అన్నింటికి కొట్టేస్తుంది, వేవ్ అంటారు కదా, వేవ్ కొట్టేస్తుంది. అందువల్ల రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో చూసుకుంటే ఇప్పుడు కుప్పం అనే కాన్స్టిట్యున్సీ ఉంది, చాలా మైన్యూట్గా అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారిని ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చారు పొంగనూరు నుంచి. ఆయన మైన్యూట్గా వర్కౌట్ చేసుకుని ఇవన్నీ చేయొచ్చు. కానీ స్వే ఏమవుతుందంటే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ముఖ్యమంత్రి అయిపోతున్నారనే స్వేలో వాళ్ళ దగ్గర తీసుకున్న ఆయనకు అనుకూలంగా వెళ్ళే పరిస్థితి కనపడింది. అలాగే కళ్యాణ్ బాబు గారు ఉన్నారు పిఠాపురంలో, జనం 1,00,000 ఓట్లు ఉన్నారు. లేదండి, చాలా సీరియస్గా టఫ్ కాంపిటీషన్ జరిగింది అక్కడ. వత్సవాయి వర్మ గారిని 2014 ఇండిపెండెంట్గా 47 మెజార్టీ నెగ్గిన ఆయన అక్కడ లేకపోతే నిజంగా పోటీ చేస్తే ఆయన నెగ్గేవారు. అందుకే కళ్యాణ్ గారు అన్నీ తీసుకెళ్ళి మొత్తం మీ చేతులు పెడుతున్నా అదేం లేదని ఆయనకు అప్పచెప్పారు. అలాంటి పరిస్థితుల్లో యాక్చువల్గా టఫ్ కాంపిటీషన్ అయింది. 5-10 వేలకు కూడా వచ్చేసింది టఫ్ కాంపిటీషన్. తర్వాత మళ్ళీ 30,000 మెజార్టీ నెగ్గొచ్చు అంటున్నారు. అక్కడ వీరు డబ్బులు పంచిపెట్టారని. అంటే మీరు ఇప్పుడు పొద్దున్న మళ్ళీ కమిషన్ అడుగుతారు, మీరు పంచిపెడితే చూపించండి, మీరు మిమ్మల్ని బాధ్యత చేస్తారు. నేను విన్నా చెప్పాను, చూసిందో లేదో తర్వాత సంగతి. మాటలు అనుకుంటున్నారు కాబట్టి మీరు అది విన్నాను. ఒకసారి చూసామనుకునేది కూడా మనకు తెలియదు కదా. చూస్తే 1,500 ఒక బ్యాచ్, 2,500 ఒక బ్యాచ్, మళ్ళీ 500 పెంచి ఒక బ్యాచ్. అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తున్నారండి, డౌట్ లేదు. 99% అద్భుతం జరిగితే తప్ప ఇంకోటి కూడా మీరు చాలా సందర్భం నేరుగా సమాధానం చెప్పారు, చాలా కాదు కదా. ఇంకోటి కూడా రాజకీయాలు ఏదైనా సరే పొద్దున్న 78 నుంచి మాట్లాడుకుందాం మనం. ఆరుమూరు ఎట్లా ఉంది, ఏది అచ్చంపేట ఎట్లా జరిగింది, పాలకొల్లు ఎట్లా జరిగింది, మనందరికీ ప్రజలందరూ ఇవాళ కొత్త తరం యువకులు ఆ కేస్ స్టడీ అది అద్భుతం జరిగింది ఆ రోజు. మన తర్వాత మాకు గురించి ఇవాళ అశోక్ గజపతిరాజు గారు కుటుంబం, పివిజి గజపతిరాజు, వాళ్ళ తాతగారు అలోక్ గజపతిరాజు గారు, వీళ్ళందరూ ఉన్న సందర్భంలో మొదటిసారి కోట్లోంచి చంద్రబాబు గారు పంపించవచ్చు, కోట్లోంచి డబ్బులు బయటకు వచ్చినాయి. 1000 రూపాయల చొప్పున పంచారండి. నేను విజయనగరంలో మీటింగ్ పెట్టాను, నేను జన విజ్ఞాన వేదిక, మిగతా వాళ్ళందరూ. తొలిసారి కోట్ల నుంచి డబ్బులు బయటకు కోట్లోంచి 1000 రూపాయలు పంచారని చెప్తాను. 1000 రూపాయలు అంటే అది తక్కువ అనుకున్నా సరే అది రావటమే అదృష్టంగా వచ్చింది.
96 ఏదండి కోటల నుంచి డబ్బులు బయటకు వచ్చింది ఇప్పుడండి మొన్న సారా 2024లో మొదటిసారి డబ్బులు బయటకు వచ్చింది. ఓ ఆయన పంచే ఉద్దేశం లేదు, లోకల్ ఏదైనా పంచుకుంటారో కానీ జనరల్గా ఆయన చేత్తో ఆయన ఇవ్వరు, కానీ ఆయన కూడా పంచాల్సిన పరిస్థితులు వచ్చినాయి అని పేపర్లో చూసి కొన్ని విన్నారు మీరు. విన్నాను. ఆ ఊళ్ళోకి వెళ్ళాను. మేము రాష్ట్రం అంతా తిరిగి ఏం చెప్పాము, మీ మీడియా చేసిన దానికి మాత్రం నేను ఎప్పుడు క్షమించనని చెప్తాను. ఏం చేసింది మీడియా? మేము రాష్ట్రం అంతా ప్రతిసారి తిరుగుతున్నాం. నీతి నిజాయితీ నిబద్ధతలను ఓట్లేయండి, ఓటు హక్కు ఎంచుకొని ఏ పార్టీ అని ఇండిపెండెంట్గా పర్వాలని చెప్తున్నాం. 99% మీడియా మమ్మల్ని పట్టించుకోలేదు. ఈసారి అయితే ఇంతకుముందు 90% పట్టించుకోలేదు. మనుషులు కూడా ఎక్కువ రెస్పాన్స్ జరగలేదు. ఎందుకని? భావోద్వేగాలు, ఎమోషన్స్ రెచ్చగొట్టేశారు. ఆంధ్రప్రదేశ్లో దౌర్భాగ్య స్థితి ఎన్నికల్లో జరిగిన ఎన్నికలని నేను భావిస్తున్నాను. అండర్లైన్ చేసుకోండి. ఎవరేం బాధపడినా ఐ డోంట్ కేర్. ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇవాళ అక్కడ ఎన్నికలు ఒక విషయం ప్రాతిపదిక మీద జరగలేదు. ఒకటి శాడిస్ట్ అని మాట్లాడతాం, ఒకటి సైకో అని మాట్లాడతాం, ఒకటి 3 పెళ్ళాలని 4 పెళ్ళ నువ్వా. ఇదే విషయం మీద పేపర్ ఓపెన్ చేయండి మీరు. రైతుల సమస్య మీద జరిగిందా? ప్రత్యేక హోదా విభజన హామీలు వస్తే భావితరాలు బాగుపడతాయి లేకపోతే నాశనం అయిపోతాయని అందరూ చెప్పిన దాని మీద నడిచిందా? లేదా కేంద్రంలో ప్రజాస్వామ్యం నిలబడుతుందనే దాన్ని నడిచిందా? ప్రాజెక్టుల మీద నడిచిందా? కాదు, దీని మీద నడిచింది. 2019 ఎన్నికలు అక్కడ విభజన హామీలు హోదా మీద నడిచినాయి. 2014 విభజిత రాష్ట్రం మీద జరిగినాయి. 2009 ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా మహాకూటమి చంద్రబాబు నాయుడు గారు తీసుకురావటం, హామీలు ఇవ్వటం, ఈయనేమో నేను 2 గంటల కరెంటు నేను చూసేయటం జరిగింది. 2004లో ఎలక్ట్రిసిటీ మీద వ్యతిరేక ఉద్యమం వచ్చింది. అప్పుడు ఒక మహాకూటమి వచ్చింది. ఒక ఎమోషనల్ ఇష్యూ మీద ఆ రోజు మొత్తం జరిగి తెలుగుదేశం పోవడం జరిగింది. 1999లో వాజ్పేయి గారి ఇష్యూ మీద జరిగింది. పివి నరసింహరావు గారు సాధించిన దాని మీద 96 ఎన్నికలకు వెళ్తాం, 96 జరిగింది. అంతకుముందు 89లో మొత్తం దేశం మొత్తంగా తెలంగాణలో దేని జరిగింది? బాఫర్స్ కుంభకోణం మీద జరిగింది. విశ్వనాథ్ ప్రసాద్ మెట్టుకొచ్చారు. ఇవాళ చరిత్రలో గత 70 సంవత్సరాలతో 52 నుంచి వాళ్ళు తీసుకుని 73 సంవత్సరాల చరిత్రలో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగింది. వ్యక్తిగత ఆవేశాలు, ఒకరినొకరు తిట్టుకునే దాని మీద జరిగింది. మొత్తం మెయిన్ ఇష్యూస్ ప్రజల శ్వాస నిశ్వాస లాంటి ప్రత్యేక హోదా విభజన హామీలు పక్కకు పోయి జరిగిన దౌర్భాగ్య భావోద్వేగాలు రెచ్చగొట్టింది చేశారు. వ్యక్తిగత దోషణల మీద జరిగింది ఎన్నికలు.